జిల్లా నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏబిఎన్ ద్వారా తెలియజేస్తా ఉన్నానండి. ఇకపోతే మీరు ఆ కొద్దిగా మాట్లాడుకోవటానికి జగన్ గురించి, లేకపోతే జగన్ ప్రెస్ మీట్ల గురించి, జగన్ చేసే చిల్లర శాస్త్రాల గురించి, అల్లరి శాస్త్రాల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ అంబటి రాంబాబు అనే అతన్ని మా జిల్లాలో అసలు ఎవడు పట్టించుకోడు. అంతేనా? అతను పెద్ద అంటే ఓల్డ్ క్యాబినె ఫీజ్, కొత్త క్యాబినె ఫీజ్ కూడా కాదు, ఓల్డ్ క్యాబినె ఫీజ్. ఏదైతే పిపిపి మోడ్ లో అంటే కొంచెం కూడా ఎంటర్టైన్ అవ్వట్లేదా మీరు? అసలు అతని గురించి ఎవరు పట్టించుకోడండి. అతను మాట్లాడితే అతనికే అర్థం కాదు, ఎక్కడో మొదలు పెడతాడు, ఎక్కడో వెళ్తా ఉంటాడు, కొంచెం కూడా అర్థం లేదు. మాట్లాడకపోయినా జగన్ కి ఒక విజన్ ఉంది. విజన్ వేరు, విజన్ వేరు. జగన్ కు విజన్ ఉంది. నేను అది మాట్లాడతాను. ఈ రోజు మీరు అన్నారు అర్థమైందా సార్ అని. అర్థమైందా జగన్ అని కూడా పెట్టాలి మీరు. అదే సార్ అంటే అదే ఉద్దేశం. సార్ అంటే ఆయనే కాబట్టి జగన్ కి అర్థమయ్యే ఒక రాజకీయ పార్టీని ఏ విధంగా నడపాలో, ఏం చెయ్యాలో అతన్ని మామూలు పరిభాషలో కాకుండా వేరే పరిభాషలో తీసుకెళ్తా ఉన్నారు. జనరల్ గా రాజకీయ పార్టీలోనేవి ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల యొక్క మన్నన పొందుతూ ఈ మన్నన ద్వారా అధికారంలోకి వస్తాయి. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ప్రజలకు మేలు చేస్తా ఉంటాయి, ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి పార్టీలు చెల్లిస్తా ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అరాచకాలే చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళా పార్టీని ప్రక్షాళన చేసుకోవట్లా, రెచ్చగొట్టి అధికారంలోకి రావాలి, లేకపోతే కొంతమంది గ్యాంగుని తయారు చేసుకొని విచ్చలవిడిగా వాళ్ళకి గంజాయి మత్తు అందించి వాళ్ళని నాశనం చేసి వాళ్ళ అవసరాల్ని ఇతనికి అనుకూలంగా మార్చుకునే అధికారంలోకి రావాలని చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వికృత రక్త క్రీడలు ఏవైతే ఉన్నాయో చాలా దారుణం. కరెక్ట్ పదం వాడారు. వికృత రక్త క్రీడలు కరెక్ట్ పదం వాడారు. రక్త క్రీడలు నేనేమంటున్నానంటే కొంత ఆందోళన కూడా గురి అవుతాను. ఎందుకు అవుతున్నానంటే నేను చెప్పేది కొంచెం వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే తలారు పట్టుకొని తిరిగారో వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా. తల్లి, తండ్రి, గురువు, దైవం, పార్టీ నాయకులు ఎవరైనా ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని చూస్తారు. తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, రాజకీయ నాయకులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను పార్టీలో పనిచేస్తా ఉన్నా, నాకు ఒక పదవి ఇచ్చాడు, ఇంకో పదవి ఇచ్చాడు, ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఎవరైనా వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తారు. నేను నిన్న తలారులు పట్టుకొని మోగ జీవాల్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద తలారిట్లాగా ఎత్తి కేరింతలు, ఒక రాక్షస ఆనందం కేరింతలు కొడుతూ ఒక్క దెబ్బతోటి, ఒకే ఒక్క ఏటుతోటి తలలు నరికేసి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి, అయా రాక్షస, ఇదిగో ఈ రక్తంతో నువ్వు శాంతించని ఆయన ఫ్లెక్సీ బొమ్మల మీద వేస్తా ఉన్నారంటే అసలు ఏంటి? ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం? నేను అది మాట్లాడుతూ ఇంకొక విషయం మాట్లాడతా. కాదు మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రప్ప అంటే తప్పేంటి అన్నాక మరి వాళ్ళు అది చేయకపోతే ఇంకేం చేస్తారు? మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు ఋషి గారు. రప్ప అంటే తప్పేంటి? గంగమ్మ జాతరలో గొర్రెలను మేకల్లో తీసుకొచ్చి నరుకుతారు అని చెప్పాడు. అవును, గంగమ్మ జాతరలో మేకల్ని నరికినట్టు, గొర్రెలు నరికినట్టు మా వాళ్ళు తలలు నరుకుతారు అనే కనుక వింటే అక్కడ ఎవడో ఒక తలలు నరికేసేవాళ్ళు. జగన్ చెప్పాడు కాబట్టి మేకలు గొర్రెలని, మేకలు తీసుకొచ్చారు. అదే కనుక మనుషులు తలలు నరుకుతారు అని అంటే తలలు నరికేసేవాళ్ళు. నెంబర్ 1. తలలు నరికితే కాదు, ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఇప్పుడు నేను నడిపిస్తున్నారు కదా నడి రోడ్డు మీద చెప్పులు తీయించి ఆ గర్భిణిని తన్నినందుకు వాడిని, ఈ తలలు నరికిన బ్యాచ్ వాళ్ళందరినీ మొదలైంది బ్యాండ్ బాజా షురూ హో గయా. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఋషి గారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, జగన్ ని నమ్ముకున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల్లో నేను దండం పెట్టి చెబుతున్నా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో యువత, మనందరి సంపద, మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. దండం పెట్టి చెబుతున్నా, ఒక నాయకుడు అనేటువంటి వాడు అయ్యా నా పుట్టినరోజు వస్తే అన్నదానాలు చేయండి, రక్తం ఇచ్చి 10 మందిని కాపాడండి, హాస్పిటల్లో రోగులకి పండ్లు ఫలాలు ఇవ్వండి అని చెప్పాలి. కానీ
జగన్మోహన్ రెడ్డి ఇలా రెచ్చగొడతా ఉన్నాడు. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలు లండన్ లో చక్కగా చదువుతా ఉన్నారు, ఎవరైతే తలారులు తీసుకొని వచ్చి రోడ్ల మీద వీరంగం చేస్తా ఉన్నారో వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు. ఓకే శ్రీనివాసరావు గారు. ప్రభుత్వం ఓకే